ఏదో ఒకటి చేయండి. ఓ మై గాడ్. మై గాడ్ అనకండి, అవర్ గాడ్ అని చెప్పండి. నేను మీతో పాటు ఉన్నాను కదా. ఏదయ్యా నీ బండి? ఇదిగోండి, ఇదే సార్. నీకు యూనిఫామ్ ఇవ్వలేదా? ఇచ్చారు సార్. నా బండిలో కొంచెం బ్రేక్ ప్రాబ్లం ఉంది. ఈ బండి తీసుకెళ్లి స్టేషన్ లో వదిలిపెట్టు. నీ బండి తాళం నాకు ఇవ్వు. సార్ అది భయపడకయ్యా, నేను పోలీసు వాడినైనా నాకు మనస్సాక్షి ఉంది. బండికి రెంటు మొత్తం నేనే తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. తాళం రావు సార్. బండి ఎక్కవే. తన వైఫ్. మేము సినిమాకి వెళ్తున్నాం. ఇదిగో ఆ సీరియల్ లైట్ ఆఫ్ చేసుకుని వెళ్ళు. సరే సార్. నన్నెందుకు వైఫ్ అని చెప్పావు? అలా చెప్తేనే కదా కిక్ ఉంటుంది. సరిపోయింది. ఈ మనిషి చెప్పా పెట్టకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి చచ్చాడు పొగరుపోతూ. ఇదిగో నువ్వు అనేవన్నీ పైనుంచి ఒకటి వింటూనే ఉన్నాడు. హలో, వెనక్కి చూడు, వెనక్కి చూడు. నువ్వు అక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు, అయినా ఊరికెలా పడుకున్నాను. కాస్త కిందకి దిగి వస్తావా? ఎంతో గాఢంగా నిద్రపోతున్న మీ పక్కన కూర్చొని నేనెలా పడుకోగలను చెప్పండి? ఇప్పుడు నిన్నెవరు నిద్రపోమన్నారు? నిద్రపోవాలని కూడా ఏమైనా చెప్పాలా ఏంటి? ఈ పాటికి నెల్లూరు నిద్రపోకుండా బండి తోలితే ఊరికి కాదు వెళ్ళేది ఇంకెక్కడికి వెళ్తాం. నేను స్వర్గానికి, మీరు నరకానికి. అది సరే గానీ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే దిగిపోండి. నన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోతావా? నేను ఈ విషయం గగన్కి చెప్పాననుకో. అయ్యో, దయచేసి ఆయనకి చెప్పొద్దండి. ముందు బండి ఎక్కండి. గగన్కి ఏం చెప్పొద్ది, నేను పాపం కదా. ఇక బయలుదేరచ్చా? బండి తీయమంటారా? ముందు వెళతావా? చిరాకు పెట్టకు. అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారండి? దయచేసి అండి అండి అని పిలవడం ఆపుతారా? మిమ్మల్ని అండి అనకుండా ఇంకేమనమంటారండి? మేడం అని పిలిస్తే చాలు. మేడం. ఆ. మేడం, గగను ఇద్దరు ఒకటే కదా? ఎలా? ఇద్దరు ఒకటే కదా అని. మేడంని మీ గగన్ గారు ఏమని పిలుస్తారు? లక్ష్మి అని. ఎక్కువ ప్రేమగా ఉంటే నెమలి అని పిలుస్తారు. అయ్యయ్యో, నెమలనా? నెమలి అని పిలిస్తే ఏంటి తప్పు? అలా పిలిస్తే తప్పే ఉంది. ఏ తప్పు లేదు. అన్నట్టు మేడం గారు గగన్ని మొట్టమొదటి ఎక్కడ చూసారో చెప్పగలరా? అది కాలేజ్లో. కాలేజ్లోనా? గగన్ కాలేజ్ కూడా వెళ్ళాడా? మరి నేను యూజీలో జాయిన్ అయినప్పుడు ఆయన పీజీ సెకండ్ ఇయర్. అవునా? మరి కాదా? అవును. గగన్ చూడ్డానికి ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడా? చాలా. ఆయన అమితాబ్ బచ్చన్ హైటు.
సల్మాన్ ఖాన్ బాడీ. Huh? రజనీకాంత్ స్టైల్. అంతేకాదు సూపర్ డాన్సర్. డాన్సరా? ఆ, ఓరి భగవంతుడా. ఇంకా ఆయన గురించి చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలున్నాయి. అయ్యో చాలే కాపండి, ఇంతకు మించి వినే శక్తి నాకు లేదండి. అయ్యో మేడం, ఇదే కదా మేడం మీరు చెప్పిన ఫ్లాటు? అవును, థ్యాంక్స్. ఓకే. పోతే నేను నీ గురించి గగన్ దగ్గర స్పెషల్ గా చెప్తాను. ఓ మీకు డబ్బులేవైనా? అయ్యో మేడం, నన్ను పరావని అనుకోకండి. సరే, నేను వెళ్ళొస్తాను. ఓ సారీ సారీ, మీ మొబైల్ నంబర్ చెప్తారా? ఎందుకండి? ఊరికే అడిగాను, ఏదైనా అవసరమైతే పిలుస్తాను కదా. 9847051751. 9847051751. పేరు అడగడం మర్చిపోయాను, మీ పేరేంటి? గగన్. ఆ? ఎస్, GAGAN, గగన్. ఆ? ఏంట్రా? నడు నడవరా, నడు. హోటల్ పేరు అడ్డం పెట్టుకుని మందు అమ్ముతారా? నేను మందుని అమ్మలేదు సార్. ఏంట్రా అబద్ధం చెప్తున్నావు? నడురా, నడు. తెలియక అడుగుతాను, మిమ్మల్ని ఎందుకు అసలు ఆ పోలీసు వాళ్ళు కొట్టారు? ఇప్పుడు కూడా మీ నాన్నగారు నోరు తెరవారయ్యా. దీనంతటికీ కారణం ఈ హోటల్ వాడే. మన కొట్టును మోయడానికి నాన్నగారి మీద అబద్ధపు మందు కేసు వేసి లోపల తీయడానికి ఈ సీన్ అంతా. సారే కేసులో లోపలేయడానికి? వాళ్ళే ఆ మందు బట్టలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు. అయ్య బాబాయ్, మీరు నాతో పడండి.